హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఏంటంటే బజ్జీలు, కట్ బజ్జీ. ఇది కారం బజ్జీ అని కూడా అంటారు. బజ్జీలలో ఎప్పుడు స్టఫింగ్ మనము జీలకర్ర, వాము, పిండి ఇవి పెడతాం కదా. ఇవి కాకుండా ఈసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి. బజ్జీలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ రెసిపీ తయారు చేయడానికి ముందుగా ఇక్కడ బజ్జీ మిరపకాయలని తీసుకోవాలి. వాటిని శుభ్రంగా వాష్ చేసేసి ఇలా మజ్జిగా కట్ చేసుకోవాలి. బజ్జీ మిరపకాయలన్నీ మజ్జిగా కట్ చేసి పెట్టుకొని తర్వాతకి ఇందులోని గింజ మొత్తం కంప్లీట్గా తీసేసుకోవాలి. ఈ బజ్జీ మిరపకాయల్లోని గింజ మొత్తం తీసేయటం వల్ల మనకి మిరపకాయలో స్టఫింగ్ చేసేటప్పుడు బాగుంటుందన్నమాట. ఇది గింజ ఉంటే మనకి కారంగా ఉంటుంది. సో గింజని రిమూవ్ చేసేసుకోవాలి. గింజ రిమూవ్ చేసుకున్న తర్వాతకి ఒక చిన్న రోలు తీసుకోవాలి. ఇందులోకి ఒక 10 to 20 గ్రామ్స్ వరకు చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని వాటర్ తీసేసి ఓన్లీ నానిన చింతపండుని ఇందులోకి వేసుకోవాలి. స్పూన్స్తో తీసుకుంటే ఒక 2 స్పూన్స్ ఉంటుంది ఇక్కడ చింతపండు. ఇందులోకి 1 స్పూన్ సోంపు వేసుకోవాలి. అండ్ ఇందులోనే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా దంచేసుకోవాలి. దంచేసుకొని ఒక చిన్న ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. దీనిని మనం మిరపకాయలలో స్టఫింగ్ లాగా యూస్ చేస్తాము. ఈ చింతపండుని స్టఫింగ్ లాగా యూస్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ బజ్జీ అనేది. చూడండి, ఇప్పుడు మనము చింతపండుని ఈ బజ్జీలోకి స్టఫింగ్ లాగా చేసుకోవాలి. ఇలా స్టఫ్ లాగా చేసుకొని అన్ని మిర్చీస్ని రెడీగా పెట్టుకోవాలి. మిర్చీస్ అన్నిట్లోకి ఇలా పెట్టుకున్న తర్వాతకి ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు శనగపిండిని తీసుకోవాలి. ఇక్కడ మనం ఓన్లీ బజ్జీలు శనగపిండిని యూస్ చేసి మాత్రమే చేస్తున్నాము. ఇందులో మనము బియ్యం పిండిని అసలు యూస్ చేయట్లేదు. 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అండ్ ఇందులోనే 1 చెంచా కారం తీసుకోవాలి. చిన్న స్పూన్తోని అండి, పెద్ద స్పూన్ కాదు కారం, చిన్న స్పూన్తో కారం తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ కాస్త స్పైసీగా ఉండడం కోసం కొంచెం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చిటికెడు బేకింగ్ సోడాని కూడా, వంట సోడాని కూడా వేయడం వల్ల మనకి బజ్జీలు అనేవి చాలా ప్లఫీగా ఉంటాయి. సో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా పిండిలో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి బజ్జీలు వేయటానికి పిండి ఏ విధంగా అయితే జారుడుగా ఉండాలో ఆ విధంగా మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. పిండిలో ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యి స్మూత్గా అయిపోయే విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని సైడ్లో పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ బజ్జీలని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము ఒక 1/2 కప్ వరకు వేరుశనగ గుండ్లు, పల్లీలను తీసుకొని వేయించుకోవాలి. వీటిని మనము బజ్జీలు రెడీ చేసిన తర్వాత పైన స్టఫింగ్ లాగా వేస్తామన్నమాట. సో దానికోసం ఈ పల్లీలని ఆయిల్ ఫ్రై చేసి తీసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో మంచిగా వేయించుకోవాలి పల్లీలని. 5 మినిట్స్లో ఈ పల్లీలు అనేవి వేగిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆయిల్ని కాస్త హీట్ చేసుకొని ఇందులోకి మనము బజ్జీని రెడీ చేసుకున్నాం కదా, మిర్చిని పిండిలో డిప్ చేసుకొని బజ్జీలను 5 బజ్జీలను వేసుకోవాలి. ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి మిర్చి కూడా బాగా ఫ్రై అవుతుందన్నమాట. మిర్చి బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి నిదానంగా వేయించుకోవాలి. చూడండి, 5 to 7 మినిట్స్లో మనకి బజ్జీలు అనేవి బాగా వేగిపోయి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవడం వల్ల ఈ బజ్జీలో ఉన్న ఆయిల్ మొత్తం పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మనం టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని కాస్త చల్లారనిచ్చి వీటిని మధ్యగా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క బజ్జీని తీసుకొని మధ్యకి కట్ చేసుకోవాలి చాకుతో. ఈ విధంగా అన్ని బజ్జీలని
కట్ చేసి పెట్టుకోవాలి. బజ్జీలు కాస్త చల్లారిన తర్వాత కాస్త వేడి తగ్గుతుంది కదా, అప్పుడు కట్ చేసుకోవాలి, లేదా వేడి మీద అయితే చేయి కాలిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఆనియన్స్ని స్టఫ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ని స్టఫ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకును కూడా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, వాటిని కూడా వేసేసుకొని మనం బజ్జీలన్నిటిని రెడీ చేసుకోవడమే. దీని మీద మనం సెపరేట్గా లెమన్ జ్యూస్ని పిండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం స్టఫింగ్లో చింతపండు యూస్ చేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.